ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు ముంచెత్తాయి. 29 జిల్లాల్లోని 22 లక్షల మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ఉగ్రరూపం దాల్చడంతో వేలాది గ్రామాలు నీట మునిగాయి. అసోంలో వరద బీభత్సం అంతకంతకు పెరుగుతోంది. 24 గంటల్లో మరో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 27 జిల్లాల్లోని 16,25,000 మంది నిరాశ్రయులైనట్లు ప్రకటించారు. బ్రహ్మపుత్ర, దిగేరు, కొల్లాంగ్ నదులతో పాటు పెద్ద నదులన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతిలో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రస్తుతం 2,800 గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. 42,478 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. రాష్ట్రం అసోంను వరదలు ముంచెత్తాయి. 29 జిల్లాల్లోని 22 లక్షల మంది ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ఉగ్రరూపం దాల్చడంతో వేలాది గ్రామాలు నీట మునిగాయి. అసోంలో వరద బీభత్సం అంతకంతకు పెరుగుతోంది. 24 గంటల్లో మరో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 27 జిల్లాల్లోని 16,25,000 మంది నిరాశ్రయులైనట్లు ప్రకటించారు. బ్రహ్మపుత్ర, డిగేరు, కొల్లాంగ్ నదులతో పాటు పెద్ద నదులన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతిలో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రస్తుతం 2,800 గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. 42,478 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు ముంచెత్తాయి. 29 జిల్లాల్లోని 22 లక్షల మంది ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ఉగ్రరూపం దాల్చడంతో వేలాది గ్రామాలు నీట మునిగాయి.